హలో ఎవ్రీబడి, ఐ యామ్ అరుణ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ ఐడియాస్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మొదటిగా అయితే ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే ఫస్ట్ చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే నిన్న శ్రీరామనవమి రోజు నుంచి ఏం చేశానో చిన్న మినీ వ్లాగ్ అండి. ముందుగా అయితే మార్నింగే అన్ని పనులు చేసేసుకొని చక్కగా రాముల వారి పూజ చేసుకున్నామండి. రాముల వారికి పూజ చేసుకొని కొద్దిగా నైవేద్యం పెట్టుకొని ఎంతో ప్రశాంతంగా అనిపించింది. రాముల వారిని అందరినీ చల్లగా చూసుకోమని వేడుకున్నాను. ఇంట్లో పనులన్నీ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. ఆ తర్వాత శ్రీరామనవమి రోజు మన పిల్లలతో ఒక బుక్లో కానీ లేదా రామకోటి పుస్తకంలో కానీ శ్రీరామనామాన్ని రాయించడం ద్వారా ఎంత వీలైతే అంత కొన్ని రాయించడం ద్వారా మన పిల్లల్లో మంచి బుద్ధులు సత్ప్రవర్తన అలవడతాయని చెప్పారు. సో ఇది లాస్ట్ ఇయర్ వీడియో యాడ్ చేశాను మీకోసం. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేసి రాముల వారి గుడికి వెళ్ళాము. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న కోదండ రామాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణాన్ని చూద్దాం అనుకున్నాం. కానీ చాలా క్రౌడ్ ఉందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ స్క్రీన్ ముందు కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చూసాము. కరెక్ట్గా టైంకి వెళ్ళామండి. గుళ్ళో స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కళ్యాణం ముందుకు కూర్చొని కళ్యాణాన్ని చూసాము. అదిగో జీలకర్ర బెల్లం పెడుతున్నారు స్వామి అమ్మవార్ల మీద. సుముహూర్తం టైంకే వెళ్ళాము. చూడండి రాముల వారి ఫేస్ ఎంత నవ్వుతూ ఉంది, ఆ విగ్రహం ఎంత కళగా ఉంది. అలా జీలకర్ర బెల్లం పెట్టేశారు. సుముహూర్తం చూసేసుకొని అమ్మవారికి తాళి కట్టేదాకా ఉండి ఆ తర్వాత ఇంకా తిరిగి వెళ్ళిపోయాం. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఒకవైపు ఉక్కపోత కదండి, నిన్న టెంపరేచర్ అయితే చాలా ఉంది. సో కళ్యాణం చూసి అమ్మవారికి తాళి కట్టే వరకు, వివాహం అయ్యేంత వరకు ఉండేసి తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాము. అక్కడ అన్నదానం కూడా చేశారు. స్వామివారి ప్రసాదాన్ని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. చాలాసేపు అలాగే కూర్చొని ఉండాలనిపించింది, కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా వీలవలేదు. అదిగోండి కొంతవరకైతే నేను వీడియో తీసుకున్నాను. మనం ఫ్యూచర్లో కూడా అలా చూసుకోవచ్చు కదా అని. చూడండి అమ్మవారికి తాళి కడుతున్నారు. స్వామివారికి తాకించి పురోహితులే వేస్తారు కదా. కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగిందండి. అసలు నాకైతే ఎస్పెషల్లీ ఆ రాముడి విగ్రహం ఎంత బాగా అనిపించిందో. చాలా కళగా ఉంది రాముల వారి విగ్రహము. అసలు ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ సీతారాముల కళ్యాణానికి మాత్రం తప్పకుండా గుడికి వెళ్ళి దర్శించుకుంటారు. చూడండి అమ్మవారికి మెడలు తాళి స్వామివారి చేత కట్టించడం జరిగింది. ఎంత బాగుందో చూడండి అమ్మవారి ఫేస్, మంగళసూత్రాలు. ప్రతి ఒక్కరూ సీతారాముల కళ్యాణం చూడవలసిందేనండి. అది ఎన్నిసార్లు జరిగినా మనకి కొత్తగా అనిపిస్తుంది, కన్నుల పండగగా అనిపిస్తుంది. ఇదండి చిన్న వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మీరు కూడా రామనవమి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను.